హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ కూడా. ఇవాళ వీడియోలో మరో మంచి మాటతో మీ ముందుకు వచ్చేసింది మేస్రే. ఇవాళ ఏంటంటే ఒక మంచి మాట. సమ్మర్ వచ్చేసింది కదండి, చాలా ఎండగా ఉంటుంది, చాలా వేడిగా ఉంటుంది. 2-3 మంత్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లల విషయంలో కానీ వృద్ధుల విషయంలో కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత ఏంటంటే ఈ ఎండాకాలం 3 నెలలు చక్కగా బయట ఫుడ్ ఏమీ పెట్టకుండా చక్కగా జ్యూస్లు టైం టు టైం, నైటు అన్నం వండేసేసి చక్కగా పాలు పోసేసి కొంచెం పెరిగేసేసి తోడేసేసి దాంట్లో ఒక ఉల్లిపాయ వేసేయండి, కట్ చేసి పిల్లలకు పెట్టేప్పుడు మా పిల్లలు తింటలేదండి అనుకున్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేయండి. ఏమవుదు, చాలా మంచి ఫుడ్ అనమాట, చాలా హెల్దీ ఫుడ్. మీరు కనుక పిల్లలకి అది అలవాటు చేసి పెద్దవాళ్ళు కూడా తినచ్చు, ఏం తేడా చేయదు అసలు. అది సద్దన్నం అంటే మాకు నచ్చదండి, ఇష్టం ఉండదంటారు, కానీ చాలా విటమిన్స్ ఉంటాయండి దాంట్లో. మనం తిని ఒకసారి ఒక నెల తిని చూడండి, తెలుస్తుంది, మీకే అర్థమవుతుంది ఎంత ఎనర్జీగా ఉంటుందో. చక్కగా హెల్తీగా ఉంటుంది, మంచి ఆహారం. మీరు కూడా తినచ్చు, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, ఏమీ అవ్వదు. చక్కగా అలా ట్రై చేయండి, పిల్లలకి పెట్టండి, వృద్ధులకు కూడా పెట్టండి, చాలా మంచిది. ఇలా చేస్తే బాగుంటుందని నా ఆలోచన, నా అభిప్రాయం. అది అందరికీ నచ్చకపోవచ్చు, నచ్చిన వాళ్ళు పాటిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.